బీజేపీ రాష్ట్ర అధ్యక్ష నియామకానికి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా? స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ సంస్థాగత ఎన్నికలకు బ్రేక్ పడనుందా? అధ్యక్ష పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలంతా స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆగాల్సిందేనా? పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న అధ్యక్ష పదవిపై కూర్చోబోయే సదరు నేత ఎవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాలి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై సందిగ్ధత నెలకొంది. కమలం పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎవరనే ప్రశ్న ఇప్పటికే అందరి మెదళ్లను తొలుస్తోంది. ఎవరికీ బాధ్యతలు ఇస్తారనే అంశం పార్టీతో పాటు రాజకీయంగానే తీవ్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడి నియామక ప్రక్రియకు కొన్నాళ్లు బ్రేక్ వేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. బ్రేక్ వేస్తారా లేక స్థానిక సంస్థల ఎన్నికల వరకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కిషన్ రెడ్డి అధ్యక్షతనే జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయన్ను మార్చి కొత్తవారికి బాధ్యతలు ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కిషన్ రెడ్డిని కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు వస్తే సమయం తక్కువగా ఉండి కార్యవర్గం సెట్ అయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పెద్దలు పార్టీలో ఎలాంటి మార్పులు చేసే అవకాశాలు లేవని తెలుస్తోంది. కాంగ్రెస్ బీసీ నాయకుడిని పీసీసీ చీఫ్గా నియమించడంతో బీజేపీ సైతం బీసీకే ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ బీజేపీలో కొత్త ప్రెసిడెంట్గా పార్టీ ఎవరిని నియమిస్తుందనేది పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉన్నఫలంగా అధ్యక్షుడి ఎంపిక జరిగితే ఆ ప్రభావం పార్టీ కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికల మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొత్త పాత నేతల మధ్య అంతర్గత వార్ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన అధ్యక్షుడికి రాష్ట్ర నాయకత్వంతో పాటు పార్టీ క్యాడర్ సహకరిస్తుందా అన్నది తేలాలి. అంతేకాదు ఒకవేళ స్థానిక ఎన్నికల్లో విఫలమైతే ఆ ప్రభావం చివరి వరకు ఉంటుందని అంచనాలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే రాబోయే కాలంలో వరుసగా స్థానికంగా ఎన్నికలుండడంతో అధ్యక్ష ఎంపిక ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రి బాధ్యతలతో పాటు కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించి సక్సెస్ అయ్యారు. అధికారంలోకి పార్టీ రాకపోయినా గతంతో మెరుగైన ఫలితాలు సాధించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే అన్ని బాధ్యతలు ఉండడంతో స్టేట్ చీఫ్గా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారు. జమ్మూ బాధ్యతల నుంచి రిలీవ్ అవ్వడంతో ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలపై కిషన్ రెడ్డి ఫోకస్ పెడుతున్నారు. వరుస రివ్యూలు చేపడుతున్నారు. ఇటీవల హైడ్రా మూసీ ప్రక్షాళన అంశాలతో పాటు మెంబర్షిప్ డ్రైవ్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇక పార్టీ చీఫ్గా పలువురు నేతలు గంపెడాశలతో ఉన్నారు. ఎవరికి వారు తమకే వస్తుందని ధీమాతో ఉన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సంస్థాగత ఎన్నికల ప్రాసెసింగ్లో పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బూత్ స్థాయికి అధ్యక్ష ఎంపికలు జరుగుతున్నాయి. ఇంకా మండల, జిల్లా అధ్యక్షులు జరగాల్సి ఉంది. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ఈ నెల చివరాఖరుకు అధ్యక్ష ఎన్నిక పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నప్పటికీ పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ నెల చివరాఖరుకు అధ్యక్ష ఎన్నిక పూర్తి చేస్తారా లేక మరో 2-3 నెలలు తాత్సారం చేస్తారా అనేది తేలాలి. ఇక పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న అధ్యక్ష పదవిపై గంపెడాసలు పెట్టుకుని ఉన్న కాషాయ నేతలకు అధిష్టాన పెద్దలు ఎవరికి న్యాయం చేస్తారనేది మాత్రం చూడాలి.